హాయ్, నమస్తే. నేను మీ లక్ష్మీనాయుడు. ఈరోజు మా పెద్దలు చెప్పిన మాటలో ఏం చెప్దాం అనుకుంటున్నానంటే, మా పెద్దవాళ్ళు ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు అందరికీ చెప్పేవాళ్ళు క్షేమంగా వెళ్ళి లాభంగా రండి అని. లాభంగా రండి అని అంటే ఏదో ఇంత డబ్బు మూట, లేదు అంటే ఏదైనా పట్టుకొని రమ్మని కాదు. క్షేమంగా వెళ్ళి లాభంగా రావడం అని అంటే, లాభము అని అంటే సేఫ్గా తిరిగి ఇంటికి రావడం అన్నమాట వాళ్ళ ఉద్దేశంలో. ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్, ప్రజెంట్ సిచ్యువేషన్ ప్రకారం మనం చెప్పాలి అని అంటే, క్షేమంగా వెళ్ళి లాభంగా రండి కాదు, నిదానమే ప్రధానము, స్లోగా వెళ్ళండి, డ్రైవ్ చేసేటప్పుడు సేఫ్గా స్లోగా వెళ్ళండి అని తెలియపరచాలి. మా టైంలో ఒకప్పుడు ఎలా ఉండేవంటే యాక్సిడెంట్స్ అవి అని అంటే, హెవీ వెహికల్స్, ఫోర్ వీలర్స్ ద్వారా యాక్సిడెంట్స్ అయి చనిపోతూ ఉండేవాళ్ళు. ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో నేను రోజు చూస్తూ ఉంటాను వాకింగ్కి వెళ్ళేటప్పుడు వీక్లో అట్లీస్ట్ ట్వైస్ అనమాట మేజర్ నుంచి మైనర్ యాక్సిడెంట్స్ చూస్తూనే ఉంటాను. ద ఓన్లీ రీజన్ ఈస్ ర్యాష్ డ్రైవింగ్ ఆర్ ఎల్స్ ఆపోజిట్ డైరెక్షన్ అనమాట. ఒక్కటి ఆలోచించండి, మీరు చేసే తప్పు వల్ల మీరు బాధపడడం వల్ల మీ ఫ్యామిలీ బాధపడుతుంది. అంతేకాకుండా మీరు చేసే తప్పు వల్ల ఎదురు వాళ్ళకి వాళ్ళ తప్పు లేకపోయినా వాళ్ళకు కూడా యాక్సిడెంట్ గురయ్యి వాళ్ళతో పాటు వాళ్ళ కుటుంబం కూడా సఫర్ అవుతూ ఉంటారు. కాబట్టి వైల్ డ్రైవింగ్ కేర్ఫుల్గా డ్రైవ్ చేయండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, మేము ఇంటికి వెళ్తే మా గురించి ఎదురు చూసే కుటుంబం ఉంది, మీ గురించి ఎదురు చూసే ఇంట్లో కుటుంబం ఉంటుంది. కాబట్టి వాళ్ళని ఒక్కసారి దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తగా వెళ్ళండి, అంతేనా? ఇప్పుడు ఏదో మనం ఫాస్ట్గా వెళ్ళిపోవడం వల్ల 5-10 నిమిషాలకు మించిన డిఫరెన్స్ ఉండదు, సరేనండి? కాబట్టి ప్లీజ్ కేర్ఫుల్గా డ్రైవ్ చేయండి. అంతేకాకుండా మీ వల్ల వేరే వాళ్ళు కూడా సఫర్ అవ్వకుండా చూసుకోండి. ముఖ్యంగా ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే చూస్తుంటాం, ఊరికే ర్యాష్గా వెళ్ళిపోవడం, 2 వీలర్స్ కానీ 4 వీలర్స్ కానీ. ప్రజెంట్ యూత్ అనమాట, ముఖ్యంగా ఇది యూత్కి తెలియపరుస్తున్నాను, ఇప్పుడున్న జనరేషన్కి. అది దే ఆర్ ఫీలింగ్ వెరీ గ్రేట్ అనమాట. ఎంతోమందిని చూస్తూ ఉంటాము చిన్న ఏజ్లోనే ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు యాక్సిడెంట్స్లోని. వాళ్ళ వల్ల వాళ్ళు కోల్పోవడం ఎలా ఉన్నా వాళ్ళ వల్ల యాక్సిడెంట్కి గురి అయ్యి వాళ్ళ తప్పు లేకుండా సఫర్ అయి చనిపోయిన వాళ్ళు, వాళ్ళ కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి నిదానమే ప్రధానం, స్టే సేఫ్. అంతేకాకుండా సేఫ్గా డ్రైవ్ చేయండి, క్షేమంగా ఉండండి, ఫ్యామిలీని హ్యాపీగా ఉంచండి. ఓకేనా? బాయ్ బాయ్.